నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి ముఖ్యాంశాలు। వినికొండలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు। ఇమ్మానియేలు తెలుగు బాప్టిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు। బీజేపీ ఆధ్వర్యంలో వాజ్పేయి జయంతి వేడుకలు। వాజ్పేయి జయంతిని కేంద్ర ప్రభుత్వం సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన నేతలు। నేరాల పట్ల ప్రజలను అప్రమత్తంగా చేసేలా జిల్లా ఎస్పీ మీతో మేము కార్యక్రమాన్ని రూపొందించారన్న డీఎస్పీ నాగేశ్వరరావు। సావిల్యాపురం స్టేషన్లో అవగాహన కల్పించే స్క్రీన్ ఆవిష్కరించిన డీఎస్పీ। క్రిస్టమస్ పండుగ వేడుకలు ప్రత్యేక ప్రార్థనలు వినుకొండలో ఘనంగా జరిగాయి। పండుగ సందర్భంగా వినుకొండ నర్సాపేట రోడ్ ఇమ్మానియేలు తెలుగు బాప్టిస్ట్ చర్చిలో క్రిస్టమస్ పర్వదిన వేడుకలు ఉదయం 10 గంటలకు సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ స్పర్జన్ కుమార్ క్రిస్టమస్ ఆరాధన దైవ సందేశం వాక్యం అందిస్తూ ప్రత్యేక ప్రార్థనలు జరుపగా చర్చి సంఘ అధ్యక్షులు చాట్ల రామయ్య అందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు। మహిళలు చర్చ్ క్వైర్ క్రిస్టమస్ పాటలు ఆలపించగా కె ఆశాలత జీవన్ బైబిల్ పటం అందజేశారు। సంఘ సభ్యుల సహకారంతో ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నామని పాస్టర్ పేర్కొన్నారు। మన ఎనుకొండ పట్టణ వాసులందరికీ కూడా క్రీస్తు జన్మదిన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। వీళ్ళారా, యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఆయన నరవతారిగా జన్మించాడు। బైబిల్ ప్రకారం ఆయన దేవాతి దేవుడై ఉన్నాడు। ఆయన దేవుడై ఉండి నరుల మధ్యకి ఒక నరుడిగా ఈ భూమి మీద పుట్టాడు। కన్య మేరీ ఆమె గర్భమున జన్మించి లోకానికి రక్షకుడిగా అవతరించాడు। యేసు అంటేనే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించను కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టారు। కాబట్టి యేసు ప్రభు ఈ భూమి మీద జన్మించిన కారణం ఏంటంటే లోకంలో ఉన్నటువంటి సర్వ మానవాళి పాపాలను పరిహరించి వారికి పరలోక రాజ్యానికి అర్హులుగా చేయాలని దేవుడు తలంచి నరావతారిగా ఒక కన్య మేరీ గర్భమున లోకరక్షకుడు ఈ భూమి మీద పుట్టాడు। కాబట్టి ఆయన జన్మదినం లోకమంతటికి పర్వదినం। ఆయన జన్మదిన శుభాకాంక్షలు మన ఇనుకొండ పట్టణ ప్రజలకి అనేక శుభములు కలగాలని, ఆయన దీవెనలు మన పట్టణంలో అందరికీ వచ్చి శాంతి సమాధానం కలగాలని మేము ఈ క్రిస్మస్ సందర్భంగా మన ఎనుకొండ పట్టణ వాసులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం। ఇమ్మానియేలు తెలుగు బాప్టిస్ట్ చర్చి ఎనుకొండ। క్రిస్టమస్ సందర్భంగా అబిల్ కలాం తెరిస్సా సేవా సొసైటీ ఆధ్వర్యంలో చందోలు నాగబాని వినుకొండ వెన్నపూస కాలనీలో 100 మంది విద్యార్థులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో నాగవాణి మాట్లాడుతూ క్రీస్తు బోధించిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అన్న దేవుని వాక్యమును అనుసరించి ఉండాలని, ప్రేమ దయ కలిగి పొరుగువారిని ప్రేమించాలని నాగవాణి సూచించారు। పేదల పట్ల చూపించే ప్రేమ, అందించే సహాయంలోనే నిజమైన క్రిస్టమస్ కు సార్థకత ఉంటుందన్నారు। మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతిని పురస్కరించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు సుపరిపాలన దినోత్సవం వినుకొండ బీజేపీ కార్యాలయంలో వినుకొండ పట్టణ పార్టీ అధ్యక్షులు నల్లూరి వీరరాఘవులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆలోకం సుధాకర్ బాబుతో పాటు స్థానిక పార్టీ నేతలు రాఘవులతో కలిసి వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు। అనంతరం సుధాకర్ మాట్లాడుతూ వాజ్పేయి పాలనకు నిదర్శనమే నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన సుపరిపాలన దినోత్సవమని, ఆయన అందించిన సేవలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుపరిపాలన దినోత్సవం ప్రకటించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు। అందరికీ నమస్కారం। ఈ రోజున సుపరిపాలన దినోత్సవం మాజీ ప్రధాని మా భారతీయ జనతా పార్టీ నాయకుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నేత స్వర్గీయ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీతో పాటు పార్టీలకు అతీతంగా కూడా ఇతర పార్టీలు
నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. వారి యొక్క జన్మదినాన్ని ఒక పండుగ వాతావరణంగా చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు జిల్లా కార్యక్రమాన్ని మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుల వారి యొక్క ఆదేశానుసారం, శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి యొక్క ఆదేశానుసారం ప్రతి పోలింగ్ బూత్లో కూడా పల్నాడు జిల్లా వ్యాప్తంగా 1932 పోలింగ్ బూతుల్లో ఈ రోజున మహనీయునికి ఘన నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. వినుకొండ పట్టణంలో భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికలకు శంఖారావం పూరించింది. పల్నాడు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి పెద్దలు శ్రీ పివి కృష్ణారెడ్డి గారు, జిల్లా కోఆర్డినేటింగ్ అధికారి పెద్దలు శ్రీ తమ్మ వెంగళరెడ్డి గారు, అదేవిధంగా స్టేట్ ఎగ్జిక్యూటివ్ రాష్ట్ర కమిటీ సభ్యులు పెద్దలు శ్రీ పరాంకుశం శ్రీనివాస్ గారు, అదేవిధంగా జడ్ఆర్సీసీ మెంబరు వినుకొండ నాయకులు పెద్దలు గోరండ సత్యనారాయణ గారు, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దలు మేడం రమేష్ గారు, అదేవిధంగా పట్టణ అధ్యక్షులు ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు వీర్రాఘవులు గారు, ఇంకా మండల అధ్యక్షులు, మా పార్టీ నాయకులు, ఆర్ఓలు, కోఆర్ఓలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఏదైతే వారు చూపినటువంటి చొరవ భారతదేశాన్ని పోఖరాన్ అణ్వాయుధ విషయంలో కూడా విజయవంతంగా గావించడం, వాజ్పేయి గారి టైంలో, అదేవిధంగా జనసంఘ పార్టీ స్థాపన విషయంలో కూడా శ్యామాప్రసాద్ ముఖర్జీ గారితో కలిసి కీలక పాత్ర పోషించడం, 23 సంవత్సరాలకే పూర్తి స్థాయి పార్టీలో కార్యకర్తగా సమయాన్ని వారు కేటాయిస్తున్న ప్రకటించడం, అదేవిధంగా కూడా ఇతర పార్టీలు సైతం కూడా, ఇందిరాగాంధీ సైతం కూడా వాజ్పేయి గారిని అభినందించడం, ఒక్క పార్లమెంటు సీటు ఒక మెంబరు కూడా కలిస్తే నా సీటు పదిలంగా ఉంటుంది, నా ప్రధాని పోస్టు పదిలంగా ఉంటుందని కూడా చూసుకోకుండా నిస్వార్థంగా నిజాయితీగా వారు చట్టపరంగా కూడా ఆ రోజున గవర్నమెంట్ కోల్పోతుందని తెలిసి కూడా ఎలాంటి ప్రలోభాలు కూడా ఎవరిని కూడా చేయకుండా ఉండడం జరిగింది. అలాంటి మహనీయుడు గ్రామీణ సడక్ యోజన పథకం కావచ్చు, అన్ని రకాలుగా కూడా రహదారులను లింక్ రోడ్స్తో అనుసంధానం చేస్తూ వేల కిలోమీటర్లు ఆ రోజున ఆయన సమయంలోనే ప్రధానిగా ఉన్నప్పుడు ఈ దేశాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ప్రముఖ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని సుపరిపాలన దినోత్సవంగా జరపాలన్న కేంద్ర ప్రభుత్వం పిలుపులో భాగంగా వినుకొండ మార్కాపురం రోడ్డులో బీజేపీ సీనియర్ నాయకులు కట్టా సుబ్బారావు పలువురు నేతలతో కలిసి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తొలుత వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కట్టా సుబ్బారావు వాజ్పేయి దేశానికి బీజేపీ పార్టీకి చేసిన సేవలను కొనియాడారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొని అందరికీ స్వీట్స్ అందజేశారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో అల్పాహారం, పండ్లు పంపిణీ చేసినట్లు సుబ్బారావు తెలిపారు. ఈరోజు వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మనం సుపరిపాలన దినోత్సవంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వారిని స్మరించుకుంటూ, వాజ్పేయి గారిని స్మరించుకుంటూ ప్రకటించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఎంతో గొప్ప ఈ భారత మాత కన్నా గొప్ప ముద్దు బిడ్డల్లో అత్యంత ముఖ్యుల్లో వాజ్పేయి గారి పేరు చెప్పుకోదగ్గ విషయం. ఎందుకంటే 70 సంవత్సరాలు సుదీర్ఘ పార్లమెంటరీగా చేశారు, స్వాతంత్ర సమరయోధులుగా చేశారు. ఆయన కవి, ఎంతో శాంత స్వభావులు. ఒక్క ఓటుతో పార్లమెంట్ లో ప్రధానమంత్రి పదవిని కూడా వదులుకున్నారు. వారు నైతిక విలువలు పాటించిన అతి గొప్ప వ్యక్తి. రాజకీయాల్లో ఈ రోజు నైతిక విలువలు లేకుండా పోతున్నాయి. వారు మాత్రం ఎంతో మంది ఎంపీలు వస్తామన్నా గానీ ఎవరిని ఇది చేసుకుండా ఒక్క ఓటుతోటి ప్రధానమంత్రి పదవి పోగొట్టారు, వదులుకున్నారు. ఆయన అంత గొప్ప వ్యక్తి. భారతీయ జనసంఘ్ నుంచి తర్వాత భారతీయ జనతా పార్టీగా ఆయన వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉండి అద్వానీ గారు, మురళీ మనోహర్ గారు, జోష్ గారు, ఎంతో మంది ప్రముఖుల సహకారంతో దేశవ్యాప్తంగా పార్టీని డెవలప్ చేసుకుంటూ 2 సీట్ల నుంచి 200 సీట్ల దాకా
ప్రధానమంత్రి 3 సార్లు చేయడం జరిగింది ఈ దేశానికి. ఎంతో గొప్ప వ్యక్తి. వారి యొక్క శిష్యరకంలో నుంచి వచ్చిన తూర్పు ముక్కలే మనకి ఇప్పుడు చూస్తున్న నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రపంచ దేశంలోనే గొప్ప ప్రధానిగా, భారత ప్రధానిగా, ఆయన శిష్యుడిగా ఈరోజు ప్రధానమంత్రి చేయడం. అట్లా ఎంతో మందిని తయారు చేశారు వారు పార్టీకి. ఈ దేశం సుఖశాంతులతోటి విశ్వంలో గొప్ప దేశంగా ఉండాలని ఆయన కలలు కన్నారు. ఆ కలల సాకారం దిశగా ఈరోజు భారతదేశం ప్రయాణిస్తుంది. అలాంటి గొప్ప మహానుభావుడు 6 కాలం చేసిన టైంలో ఈ దేశంలో ఎవరూ లేని 4,000 నుంచి 5,000 మంది ఎమ్మెల్యేలు, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ఎమ్మెల్యేలు, 400 పైచిలకు ఎంపీలు, కేంద్ర మంత్రివర్గం, అలాగే ప్రపంచ దేశాల నాయకులు ఆయన యాత్రలో పాల్గొన్నారు వారు కాలం చేసినప్పుడు. అంత గొప్ప మహానుభావులు వాజ్పేయి గారు. వారి ఆదర్శాలను భావితరాలకు ఎంతో ముఖ్యం. వారి ఆదర్శాలు వారిని నిరంతరం స్మరించుకోదగ్గ వ్యక్తి. మన తర్వాత జనరేషన్ కానీ ఎన్నో జనరేషన్లకు కానీ వారి విలువలను మనం అందించాల్సిన ఇది ఉంది. డ్రగ్స్, సైబర్ నేరాలు, మోసాలు, ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండే విధంగా వారికి చైతన్యం కలిగేలా పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మీతో మేము అనే కార్యక్రమాన్ని రూపొందించారని, ఈ తరహా కార్యక్రమం దేశంలోనే తొలిసారి అని సావల్యాపురం మండలం పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ చేసిన అనంతరం జరిగిన అవగాహన కార్యక్రమంలో నర్సరావుపేట డీఎస్పీ కె నాగేశ్వరరావు అన్నారు. ప్రతి స్టేషన్లో వర్టికల్ స్క్రీన్ టీవీలలో తరచూ జరుగుతున్న నేరాలు, మోసాలు, అనర్థాల నుండి సురక్షితంగా ఉండేలా అవగాహనతో కూడిన వాటిని ప్రదర్శించటం, ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించటం మీతో మేము అనే కార్యక్రమం ఉద్దేశమన్నారు. ఇందులో భాగంగా దాతల సహాయంతో స్టేషన్లో ఏర్పాటు చేసిన స్క్రీన్లను డీఎస్పీ, సిఐ, ఎస్ఐలతో కలిసి ప్రారంభించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.